కీర్తనలు 20వ అధ్యాయము ప్రారంభ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరము ఇచ్చును గాక. చాలు. ఈరోజు ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఆపత్కాలమందు దేవుడు మనకి ఉత్తరము ఇచ్చేవాడు. ఇక్కడ ఆపదలు రావడం అనేది మన చేతిలో లేవు, కానీ ఆపదలు వచ్చినప్పుడు దేవుని నుంచి సమాధానం పొందుకోవడం అనేది మన చేతిలో ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారు? దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావా? నిజంగా నువ్వు ఉంటే ఎక్కడున్నావు? ఎందుకంటే వారి జీవితంలో వచ్చిన ఆపదలు బట్టి వీరు మాట్లాడే మాట ఇది. ఎటువంటి సందర్భాలు ఈ మాట మాట్లాడతారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్యం అనేది మెరుగుపడినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, కుటుంబంలో సమాధానం లేనప్పుడు, ఏం చేసినా కలిసి రానప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సహజంగా దేవుడా నువ్వు ఉన్నావా? ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి అని సహజంగా ఇటువంటి అనుభవాల మధ్య ఈ ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆపత్కాలం మందు నువ్వు నాకు మొరపెట్టు. ఎవరికైతే ఆపదలు ఉంటాయో దేవుడు ఏం చేస్తాడంటండి? వారికి వెంటనే సహాయం చేస్తాడు. మరి నీవు నేను ఏం చేయాలంటే మొర్రపెట్టే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. మరి ఎంతమంది పరిస్థితి బాగోనప్పుడు మనము మొరపెట్టేవారుగా ఉంటున్నాం? ఎందుకంటే మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఎక్కడ భయపడే వారంగా ఉంటామంటే హాస్పిటల్ దగ్గర భయపడే వారుగా ఉంటాం. ఎందుకంటే డాక్టర్ ఏమంటాడంటే కష్టం అని అంటూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఎవరికి భయం అనేది అనిపించదు, కానీ డాక్టర్ గారు అంటారు రిపోర్ట్లు బ్లడ్ పరీక్ష చేయాలంటూ ఉంటాడు. బ్లడ్ పరీక్ష చేసేంతవరకు కూడా కొంచెం కడుపులో దిగులుగా ఉంటుంది, కానీ అప్పుడు కూడా పెద్ద భయం అనిపించదు. కానీ తర్వాత రిపోర్ట్లు నిదానంగా వస్తూ ఉంటాయి. రిపోర్ట్లు వచ్చినా కూడా పెద్ద భయం అనిపించదు. ఆ డాక్టర్ గారు మనం పిలుస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు పిలిచినప్పుడు, రిపోర్ట్లు చూసినప్పుడు ఆ డాక్టర్ గారు నోటు వెంబట వచ్చే మాట కర్ణ కఠోరంగా ఉంటుంది. ఆయన ఏం చెప్తాడని మహాభయముతో మనము ఎదురు చూసేవారంగా ఉంటాం. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో డాక్టర్ల చేత వైద్యం చేయించుకుంటున్న వారు మనలో చాలామంది ఉన్నవారుగా ఉన్నారు. వారి జీవితంలో డాక్టర్ చెప్పిన మాట ఎంతో కష్టంగా అనిపిస్తుంటుంది. మన జీవితం ఇక అయిపోయింది, మన యొక్క భవిష్యత్తు అయిపోయింది, మన బలం అయిపోయింది, ఈ అనారోగ్యం ఇక మనల్ని రోజు నవ్వడం ప్రారంభిస్తుంది, మన ఆర్థిక వనరులన్నీ కరగబెడుతుంది, కుటుంబానికి నేను ఆధారంగా ఉండడం సరిపోదు కదా, ఇంకా కుటుంబానికి నేను భారంగా తయారవుతానేమో అన్న పరిస్థితులు అనేవి సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటాడంటే డాక్టర్ అనేవాడు డాక్టర్ మాట చివరి మాట కాదు, దేవుని మాటే మన జీవితంలో చివరి మాట. ఎందుకంటే ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, అతని పేరు హిజ్కియా. ఇతనికి దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్త అంటున్నాడు, ఓ హిజ్కియా, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. చక్కబెట్టుకున్న తర్వాత నీ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటున్నాడు అంటున్నాడు. అంటే ప్రాణం పోతుందన్న ఒక మరణకరమైన వార్త. ఒక మనిషిని జీవితంలో అధికంగా భయపెట్టేది ఏదైనా ఉన్నది అంటే అది మరణానికి సంబంధించిన వార్తే. అది ఇతరుల మరణం కాదు, కానీ వ్యక్తిగతంగా వారు మరణం పొందుతారంటేనే భయపడతారు. కరోనా వచ్చినప్పుడు ఎవరో భయపడలా, కానీ ఎప్పుడైతే బయట తిరగటం వలన కరోనా వస్తే భయపడలా, కానీ కరోనా వలన చచ్చిపోతారని మనిషికి ఎప్పుడైతే భయపడ్డాడో ఊర్లో కంపలేత్తం మొదలుపెట్టాడు. బయట ఊరోళ్ళు రాకోకుండా, అంతేనా? కంపలు గుమ్మాల్లోకి రాకోకుండా తలుపులు వేసుకుంటాం ప్రారంభించిన. అంటే ఒక మరణము ఎంతగా భయపెడుతుంది అన్నది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డాక్టర్ గారు చెప్పే మాట మన జీవితంలో చివరి మాట అనుకుంటామేమో. హిజ్కియా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? లేదు. ప్రవక్తతో వాదించాడా? లేదు. ఇంతేనా నా పరిస్థితి అనుకున్నాడా? లేదు. అతడు దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నీ ఎడల జరిగించిన ధర్మకార్యాలను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఈ మాట హిజ్కియా చెప్పిన వాడుగా ఉన్నాడో దేవుడు ఆ మాటకి ఏమిచ్చాడంటే ఆపత్కాలంలో హిజ్కియాకి ఉత్తరం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నా. ఈ ఉత్తరం ఏం చేస్తుందంటే హిజ్కియా యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించింది.
ఈరోజు నీ యొక్క ప్రార్థన ఏం చేయాలంటే నీ బిడ్డల యొక్క ఆయుష్ను పెంచునుగాక, నీ భర్త ఆయుష్ను పెంచునుగాక, నీ భార్య ఆయుష్ను పెంచునుగాక, కుటుంబంలో ఆరోగ్యం తెచ్చునుగాక. హిజ్కియా యొక్క ప్రార్థన ఎవరితో వాదించలేదే, ప్రవక్తనేమనలేదే, డాక్టర్తో మాటనలేదే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్న వాడుగా కనబడుచున్నాడు. మరి నీ జీవితంలో పరిస్థితి ఏదైనా సరే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. ఇంకా కొంతమంది మనుషులు ఉంటారు, మీరు దేవుని దగ్గరికి వెళుతున్నారుగా మీకు మందు ఎందుకు అంట. కానీ బైబిల్ గ్రంథంలో లోకాన్ని ఓ వ్యక్తి ఉన్న ఆ వ్యక్తి యొక్క వృత్తి ఏమిటంటే వైద్యమే. వైద్య వృత్తిలో ఉన్న లోకాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు నమ్ముకున్న వారు మందులు వాడొచ్చా వాడకూడదా అన్న ప్రశ్న చాలామంది సహజంగా ఉంటుంది. పాస్టర్ గారు నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే రోగం పోతుందంట కదా, ఇంక మీకు మందులు ఎందుకని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుడు కంటికి బురద రాసి ఆయన చూపు కలుగునుగా కానవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు? కొనేటిలోకి వెళ్ళి కడుక్కొని రమ్మన్న వాడుగా ఉన్నాడు. అంటే కొన్ని విషయాలు విశ్వాసపూరితంగా, కొన్ని విషయాలు ఆచరణపూర్వకంగా మన జీవితంలో జరగవలసి ఉంది. కొన్ని స్వస్థతల విషయంలో ఇక్కడ మన జీవితంలో కూడా మందు అనేది వాడాలి. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి, మందులను కనిపెట్టే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మందులు వాడాలి. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పలానా బలహీనత ఉందని చెప్పాడు. ఆ బలహీనత నిమిత్తం వైద్యం నిమిత్తము డాక్టర్ గారు మందులు ఇచ్చారు. వారం తర్వాత ఏమంటున్నాడు? మరలా డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఎలాగుంది నీ పరిస్థితి అంటే, ముందున్నలాగానే ఉంది అన్నాడు. ఎందుకేనే అంటే, నేను మందులు మీరు ఇచ్చిన మందులు తీసుకొచ్చి దేవుడి పట్టం దగ్గర పెట్టానండి అన్నాడు. అదేమిటయ్యా? దేవుడి పట్టం దగ్గర పెడితే దేవుడే చూసుకుంటాడు, రోగం తగ్గిస్తాడన్న నమ్మకము. ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున మనం ఏమి చేయాలి? వైద్యం చేయించుకోవాలి, దేవుని మీద నమ్మకము కూడా ఉంచుకోవాలి. ఇంకొక వ్యక్తి ఇట్లాంటి బలహీన చేతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో అంటున్న వాడుగా ఉన్నాడు, ఇదిగో నేను వైద్యము వాడతాను, దేవుణ్ణి నమ్ముతాను. అట్లా వైద్యం వాడతా దేవుణ్ణి నమ్ముతా అతను ముందుకెళ్ళాడు కాబట్టి అతని జీవితంలో ఏమొచ్చిందంటే స్వస్థత అనేది వచ్చింది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడినట్లయితే ఆపత్కాలంలో నీకు ఆయన ఏమిస్తాడు? ఉత్తరం అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదో బ్లడ్ టెస్టులు చేశారు. బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, మీ ఇంటికే పోస్ట్ వస్తుంది, వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఒక వారం తర్వాత ఇంటికి పోస్ట్ వచ్చింది. అతను చదవడం చేత కాదు. ఒక మనవడి దగ్గరికి ఉంటే ఆ మనవడి దగ్గరికి వెళ్ళాడు. అరే మనవడా, ఇందుట్లో ఏదో ఉత్తరం వచ్చింది, ఉత్తరంలో ఏముందో చదవరా అంటే అతను అన్నాడు, ఆ ఉత్తరం చూసి చాలా సరదాగా, తాత నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అన్నాడు. ఎన్నేళ్ళు బతుకుతావు అన్నాడు? 100 ఏళ్ళు బతుకుతామని రాస్తుందనేపాటికి అతనికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఉన్న రోగాలన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇక ఆ రోజు నుంచి అంత సంతోషంగా ఆ 2 రోజులు గడిపాడంటే, అంత సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా గడిపా. ఈ ఉత్తరం తీసుకొని ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారు చూసి, సర్లే ఇక నుంచి మందులు మొదలు పెడదామన్నాడు. ఏం మొదలు పెడదామన్నాడు? మందులు పెడదామా. మనవడేమని చెప్పాడు? 100 ఏళ్ళు బతుకుతామన్నాడు. డాక్టర్ గారు ఏమన్నారు? రిపోర్ట్ని బట్టి మందులు మొదలు పెడదామంటున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మనుషుల మాటలు మనం సహజంగా నమ్మేస్తూ ఉంటాం, కానీ నిజం తెలుసుకోవడం ముఖ్యం. నిజము తెలుసుకోవడం ముఖ్యం. ఏమిటి నిజము? ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మనల్ని మోసం చేయదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మనల్ని మోసం చేయదు. ఆపత్కాలంలో ఆయన ఆదుకొనదగిన, నమ్మదగిన సహాయకుడైన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా వ్యాధి గురించి డాక్టర్ గారు ఈ రోగం ఇంతే అంటున్నాడా? అయితే దేవుని వైపు చూడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేను అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. విశ్వాసం బట్టి స్వస్థత పడిన వారుగా ఉన్నారు. వాక్కును బట్టి రోగం నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. నీ బలహీనత ఏదైనా సరే దేవుని వైపు చూసినప్పుడు నీ విశ్వాసం బట్టి దేవుడు స్వస్థత కార్య జీవితంలో జరిగించునుగాక. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో సహజంగా ఇంకొక విషయము దేనికి మనం భయపడుతూ ఉంటామంటే, ఆర్థికపరమైన విషయాల గురించి మనం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పుడు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది.
నెలొచ్చే కట్టుళ్ళు కనపడుచు ఉన్నాయి, ఆ లోన్లు అనేవి పెండింగ్గా కనపడుచు ఉన్నాయి, తగినంత అమౌంట్ లేదు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపెడుతూ ఉంది. ఏమిటి, కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, పరిస్థితులు ఎట్లా జయించాలి, బిడ్డల్ని ఎట్లా చదివించాలి, ఆర్థికపరమైన రుణముల నుంచి ఎట్లా బయటపడాలి అని సహజంగా మనిషిని రోగం తర్వాత ఎక్కువగా ఆలోచింపజేసేది, భయపెట్టేది, బాధ్యతగా నడిచేది ఏమిటంటే ఈ ఆర్థికపరమైన విషయాలే మనిషిని సహజంగా ఆర్థికంగా క్రమశిక్షణతో నడిపించేవిగా ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏం చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు నీకేమీ పాలుపడడం లేదేమో. ఎందుకంటే అవి మన శక్తికి మించినవే, మనకు వచ్చే ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువ కనపడుతుంది. ఎంత కష్టపడిన ఈ రుణము తీర్చలేము అన్న బాధ నీలో కనపడుతూ ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని వైపు చూడు. బైబిల్ గ్రంథంలో ఏలియా కనపడుచున్నాడు. ఏలియా ఏమీ కష్టపడలా, కానీ దేవుని మాట చొప్పున అతడు ఏం చేశాడు తెలుసా? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. దేవుని మాట చొప్పున సారేపాతి విధవరాలింటికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఒక మనిషి దేవుని చిత్తంలో నడిపించబడిన మనిషి కటండి దేవుడు సమయానుకూలమైన సహాయాన్ని అందించేవాడుగా ఉంటాడు. కెరీతు వాగు దగ్గర దేవుడు కాకుల ద్వారా పోషించాడు. అనుకోని సహాయం ఎవరి ద్వారా? కాకుల ద్వారా. కాకి యొక్క బుద్ధి పెట్టే బుద్ధా, లాక్కునే బుద్ధా? లాక్కునే బుద్ధి. కానీ నువ్వు దేవుని చిత్తంలో నడిపించబడితే లాక్కునే వారి ద్వారా నువ్వు పోషించబడదువుగాక. ఇంకా ఆశ్చర్యకరంగా ఇప్పుడు సారేపాతి విధవరాలింటికి దేవుడు పంపిస్తున్న వాడుగా ఉన్నాడు. ఆమె దగ్గర పెడతాక పెట్టి నిండా బియ్యం ఉండయా? లేవు కదా. కొంచెం పిండి, కొంచెం నూనె. ఇది ఎలా సాధ్యమని చూసేవారు కనిపించవచ్చు. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే కలిగినది కొంచెమైనా ఆ కొంచెమనే దేవుడు విస్తరించి అనేక రోజుల పాటు నిన్ను పోషించునుగాక. ఎందుకంటే 5 రొట్లు 2 చిన్న చేపలు దేవుడు పోషించిన వాడుగా, విస్తరించిన వాడుగా ఉన్నాడు, ఆస్వాదించిన వాడుగా ఉన్నాడు, 5,000 మందికి ఆహారంగా పెట్టదగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే, కరోనా కాలంలో ఒక తల్లి అంటుంది, అయ్యా మా ఇంటి ముందు ఎట్ట మొలిసినాయి ఆ తోటకూర చెట్టు, ఆ తోటకూర చెట్టు గింజలు అయ్యాయి, 4-5 చెట్లు అయినాయి ప్రభా. ఇక బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే భయం అనిపించింది. రోజుకు 4 ఆకులు గెలుకుంటాం వండుకుంటాం. కరోనా కాలంలో ఏం పోషించిందంట ఆమెనే? తోటకూర చెట్టు పోషించిందంట, కూరకు లోటు లేకోకుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆర్థికపరమైన పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారంటే వెసులుబాటు అనేది దయచేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి చదువుకుంటున్న వాడుగా ఉన్నాడు. చదువుకునే విషయంలో ఆర్థికంగా వెసులుబాటు లేదు. కాలేజీ ఫీజు కట్టాలి, ఎట్లా చదువు కొనసాగించాలి అన్న ఆందోళన ఉన్నాయి. ఏది ఏమైనా సరే నేను చదువును కొనసాగిస్తాను, చదువును మాత్రం ఆపను అని ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా చదువుకుంటున్న వాడుగా ఉన్నా. అయితే కళాశాలలో ఆ యొక్క అధ్యాపకుడు ఇతని యొక్క పరిస్థితిని గమనించిన వాడుగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి మనం చేయందించడం ఎంతైనా సమంజసంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందని దేవుడు అతని మనస్సును ప్రేరేపించి ఆ సంవత్సరం కావాల్సిన ఫీజును అధ్యాపకుడి చేత కట్టించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మార్గాన్ని సిద్ధం చేసేవాడుగా ఉంటాడు. నడిచే వారికే దేవుడు మార్గం సిద్ధం చేస్తూ ఉంటాడు. వెళ్ళేవారికి ఎర్ర సముద్రాన్ని ముందుకు పాయలుగా మార్చేవాడుగా ఉంటాడు. ఆగిపోయిన వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది, సాగిపోయిన వారి ఎదుటే ఎర్ర సముద్రం చీల్చబడింది. ఆగిపోయిన వారి ఎదుట యోర్ధాన్ ఉంది, సాగిపోయిన వారి ఎదుట యోర్ధాన్ ఎలాగుందంటే ఏకరాశిగా మెలిసింది. ఆగిపోయిన వారి దగ్గర ఎరుకో గోడలు ఉన్నాయి, సాగిపోయిన వారి దగ్గర ఎలాగున్నాయంటే ఎరుకో గోడలో కూల్చివేయబడిన అనుభవం కనబడుతుంది. అంటే నీ పరిస్థితి ఎలాగున్నా దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆగిపోవద్దు, సాగిపో. నూనె పోస్తున్నంత వరకు ఏం జరిగిందంటే ఖాళీ కుండలన్నీ కూడా నింపబడ్డాయి. ఖాళీ కుండలు అయిపోయిన తర్వాతనే కుండలో ఉన్న దార ఆగిపోయింది. అంటే నువ్వు పోస్తున్నంత వరకు ఖాళీ కుండలు నింపబడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఖాళీ కుండలు నింపబడ్డాయో అసలు కుండలో దార ఆగిపోయింది. అంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీ జీవితంలో ఆర్థికంగా ఏ ఖాళీ కనపడుతుందో, ఏ ఇబ్బందికరమైన అనుభవం కనపడుతుందో దేవుడు నువ్వు సాగిపో అంటున్నాడు. ఏమంటున్నాడు? సాగిపో అంటున్నాడు. ఇది నా ఆర్థికపరం పరిస్థితి, ఏం చేసినా కలిసి రావటంలా, ఎటెల్లా నష్టం వస్తుంది, ఇక నేనేను చేయను అని అంటాం కాదటండి. దేవుడు అంటున్న మాట, పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా నీవు నీ పరిస్థితుల్లో నుంచి అడుగు ముందుకు వేయగలిగినట్లయితే దేవుడిని అడుగులను స్థిరపరచునుగాక, నీ చేతుల కష్టాయిస్తాను ఆశ్రయించునుగాక. ఎందుకంటే దేవుడు అంటున్న మాట చేతుల కష్టాయిస్తాను ఆశ్రయిస్తాను అంటున్నాడు.
అంటే కష్టపడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాను, కూర్చున్న వాడిని దేవుడు ఆశీర్వదిస్తానంటలేదు. నీ పనుల భారము దేవుని మీద మోపము, అప్పుడు అవన్నీ కూడా సఫలీకృతం చేస్తానంటున్నాడు. నిజంగా దేవుని మీద భారం వేసి నువ్వు కష్టం చేసిన, కష్టము కొంచెము చేసిన దాని ఫలము నీకు కలుగును అని దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. ఆర్థికపరమైన పరిస్థితి ఏదైనా కూడా ఆ ఆర్థికపరమైన పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఆగిపోమంటున్నాడా, సాగిపోమంటున్నాడా? సాగిపో. ఏమంటున్నాడు? సాగిపో అంటున్నాడు. ఒక సహోదరుడు కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉంది. భార్య అంటుంది, ఏమండి ఇదిగో ఈ పెట్టను తీసుకుని సంతకు వెళ్ళి అమ్ముకొని రండి, వచ్చేటప్పుడు పప్పు, ఉప్పు, నూనె, బియ్యం అన్నీ తీసుకురండి అని ఆ తల్లి ఏం చేస్తుందంటే కొంత సొమ్మిచ్చి ఆ భర్తని చేతిలో కోడిచ్చి కోడిని పంపించింది. ఈ భర్త గారు సంతకి వెళ్ళాడు. సంతకి వెళ్ళంగానే వేడివేడి టీ మీకోసం ఇప్పుడే కాసా, అల్లం వేసి కాసా మట్టుకి వీడు టీ తాగుతా కూర్చున్నాడు. వెంటనే బజ్జీలు వేస్తున్నాడు. వెంటనే 2 బజ్జీలు తిన్నాడు. ఇంతలోకి దూరంగా ఎప్పటి నుంచో దూరం అయిపోయిన స్నేహితుడు కలిశాడు. ఆడుకో టీయే, ఆడుకో 2 బజ్జీలు. కూర్చున్నారు. చిన్నప్పుడు గోడెంబెళ్ళ ఆటలు, బచ్చాల ఆటలు, తర్వాత క్రికెట్ ఆటలు, తర్వాత స్కూల్లో కబుర్లు, తర్వాత పెళ్లి కబుర్లు, ఇవన్నీ చెప్పుకుంటే పొద్దుగూకులు ఆ బలమే కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక సంత అయిపోయే సమయానికి ఇక వీడి గుర్తొచ్చింది. భార్య చెప్పిన మాట ఏమని చెప్పింది? కోడిని అమ్ముకొని రా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? కోడిని అమ్మే క్రమంలో ఇదిగో నా కోడి పెట్ట 2000 రూపాయలు, నా కోడి పెట్ట 2000 రూపాయలు. ఎవడో కొనేవాడు వచ్చాడు. ఎంతయ్యా నీ కోడి పెట్ట? 2000 రూపాయలు. అతను అంటున్నాడు, ఏమిటయ్యా ఈ కోడి ఏమన్నా బంగారు గుడ్లు పెడుతుందా? 2000 రూపాయలు దేనికి? ఇదిగో దీని బదులు 2000 రూపాయలకి చిన్న మేకపిల్ల వస్తుందని వాడు వెళ్ళిపోయా. సంత క్లోజ్ అయిపోయింది. కొనేవారు లేకుండా చాలా నిరాశతో అతడు ఏం చేస్తానంటే సంకలో కోడి పెట్టుకొని ఇంటికి వస్తున్న వాడుగా ఉన్నా. ఏవండి సరుకులు తెచ్చారా? తేలా. బియ్యం తెచ్చారా? తేలేదు. కోడిని అమ్మారా? అమ్మలా. ఏమైంది అంటే ఏమీ కాలేదు, అమ్ముడు పోలేదు అంటే సర్లే మీకు ఏదో ఒక అనుభవం వచ్చిందిలే అని భార్య ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళింది. అంటే ఈరోజు ఆ కోడిని అమ్మకపోవడం వల్ల ఒకరోజు నష్టం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఈరోజు జరిగిన నష్టాన్ని బట్టి అనుభవం వచ్చింది. ఈరోజు నష్టాన్ని బట్టి ఎలాగో అమ్మాలి, ఎలాగో మాట్లాడాలన్న తెలివి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ కోడిని సరైన ధరకి అతడు అమ్మగలుగుతాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకరోజు నష్టం జీవితకాల నష్టంలాగా భావిస్తూ ఉంటాం. ఈరోజు జరిగిన నష్టం రేపటి రోజున నేనేం నాశనం చేయదే, 10 రోజుల తర్వాత నీ కుటుంబాన్ని కూల్చివేయదే. కానీ ఈ ఒక్కరోజు నష్టమే జీవితకాల నష్టంగా భావించేవారు ఎంతమంది లేరు? ఒక్కరోజు నష్టాన్ని బట్టి చేతగాని వారుగా ఇంట్లో కూర్చున్న వారు ఎంతమంది లేరు? ఒక్కరోజు పరాజయం బట్టి ఇక నేను ఏమీ చేయనని అట్లాగే కూర్చున్న వారు ఎంతమంది లేరు? కానీ దేవుడు అంటున్న మాట, ఒక్కరోజు నష్టం ఏం చేస్తుందంటే రేపటి రోజున నీకు అనుభవాన్ని నేర్పిస్తుంది అంటున్న వాడుగా ఉన్నా. యేసేపు జీవితంలో ఒకరోజు నష్టం జరిగింది, అతని జీవితంలో నుండి వచ్చింది. కానీ ఆ ఒక్కరోజు నష్టం ఏం చేస్తుందంటే అతని జీవితాన్ని సింహాసనం మీదకు నడిపించింది. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక నష్టం కలిగి ఉండవచ్చు. ఇలా ముందుకు వెళ్ళటం వల్ల నా జీవితంలో కలిసి రాలేదనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, అది నీకు నష్టం కాదు. రాబో రోజుల్లో మళ్ళా నష్టంలోకి నడకోకుండా ఉపయోగపడే అనుభవము, రాబోయే రోజుల్లో మరింత క్షేమంగా ఉండడానికి కావలసిన ఆ యొక్క అనుభవం నువ్వు గడించావని దేవుడు చెప్పకనే చెబుతున్న వాడిగా ఉన్నాడు. అంటే ఈరోజు ఆర్థిక పరంగా ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, అయితే నువ్వు దేవుని చూసిన వైపు చూసినట్లయితే ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీకు సరి అయిన మార్గాన్ని ఆయన నీకు బోధించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎందుకంటే మనుషులు నష్టంగా చూసిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రణాళికలో ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. యేసేపు జీవితంలో గుంట, నింద, చెర నష్టంగానే కనిపించింది. కానీ దేవుని ప్రణాళికలో ఈ 3 అనుభవాలు ఏం చేస్తాయంటే అతని సింహాసనంలో కూర్చోబెట్టాయి. దావీదు జీవితంలో కూడా చాలా కష్టకరమైన అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రణాళికలో అతన్ని రాజుగా చేసినాయి. నీ జీవితంలో కూడా నష్టంగా అనిపించేవి రాబో కాలంలో క్షేమకరంగా దేవుడు మార్చునుగాక. ఆపత్కాలంలో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. అనగా కష్టకరమైన ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి. ఇక 3వదిగా చివరిగా మనిషిని అత్యధికంగా ఎక్కువగా బాధించేది ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నవారు మనతో మాట్లాడే మాటలు
ఎందుకంటే ఈ మాటలు ఎలాగుంటాయంటే, ఇదిగో ఇక ఆశ లేదు, వీడి పనికిరాడు, వీడు దేనికి ఉపయోగపడ్డావు, వీడి వల్ల ప్రయోజనం లేదు, వీడింతే, వీడి కుటుంబం ఇంతే అని మనుషులైన వారు ఆ కుటుంబం గురించి మాట్లాడే మాటలు ఉంటే చూసావా, ఆ వ్యక్తి జీవితంలో అత్యంత నిరాశపూరితమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే, తన బంధువులైన వారే తన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడము ఒక వ్యక్తిని ఎక్కువగా గాయపరుస్తూ ఉంటాయి. బయట వారు మాట్లాడినా దులుపుకొని వెళ్ళేవాడేమో, కానీ తెలిసిన వారు ఆ మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అతడు తట్టుకోలేని వాడుగా ఉన్నాడు, ముందుకు వెళ్ళలేని వాడుగా ఉన్నాడు, బలం తెచ్చుకొని అతడు ఏదైనా చేయాలన్న ఆశ లేని వాడుగా తయారవుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనం ఏం మాటలు మాట్లాడాలంటే, వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలకండి, దుర్భాష ఏదైనా మీ నోట రానీయకండి అంటున్నాడు. దేవుడు చెప్పే మాట ఏమిటి? మేలు కలిగే మాట మాట్లాడమంటున్నాడు. దేవుడు చెప్పే మాట ఏమిటి? దుర్భాష రానియొద్దు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మేలు కలిగే మాట ఆపుతున్నాం, దుర్భాష మన నోటి అంటూ వచ్చేవారుగా ఉంటున్నాం. ఈరోజు నీ జీవితంలో చాలామంది ఏమి ప్రయోజకంగా కనపడిన వారుగా కనపడతాం, అయినా సరే నువ్వేం చేయాలి తెలుసా? వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. దావీదు జీవితంలో మనం చూసుకున్నట్లయితే సొంత కన్న తండ్రులే, అన్నదమ్ములే దావీదుని మర్చిపోయిన వారుగా ఉన్నా, అభిషేకం చేయడానికి సమయాలు వస్తే అతని గురించి ఆలోచన లేని వారుగా ఉన్నా, కానీ దేవుడు మర్చిపోయాడా? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాంతరంగం చూసేవాడుగా ఉంటాడు. బంధువులే వీడు పనికిరానివాడు, బంధువులే వీడు గొర్రెల కాపరి అంటున్న వారుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో వాడు గొర్రెల కాపరి ఉండవచ్చు, అతని తల మీదకి అభిషేకము తీసుకురా అంటున్న వాడుగా ఉన్నాడు. మనుషుల దృష్టిలో నువ్వు గుర్తించబడకపోవచ్చు, దేవుడు నిన్ను గుర్తించునుగాక. యెఫ్తా జీవితంలో జరిగింది ఇదే కదా. సొంత వారే, అన్నదమ్ములే, సొంత తండ్రి బిడ్డలే, నువ్వు మా తండ్రికి ఆస్తుల వారసత్వం నీకు లేదు, మా తల్లికి పుట్టినవాడు నువ్వు కాదు అని యెఫ్తాను చాలా చులకనగా మాట్లాడారు. అంత మాత్రమే కాదు, ఇంటిలోంచి గెంటి వేశా, ఆస్తిలో పాలిభాగం ఇవ్వలేదు, నువ్వు పనికిరాని అంటున్నా. అంటే అనాగరికుల మధ్య యెఫ్తా పెరిగిన వాడుగా ఉన్నా, కానీ దేవుడు అన్యాయం చేశాడా? ఏ మనుషులైతే యెఫ్తాను దూరం పెట్టిన వారుగా ఉన్నారో అదే మనుషులు మా మీద ఏలుబడి చేయవా, మా మీద నాయకత్వం చేయవా అన్నట్లుగా యెఫ్తాను దేవుడు హెచ్చరించిన వాడుగా ఉన్నా. బంధువులు అంటూ ఉంటారు, నీ వల్ల ఉపయోగం లేదు, బంధువులు అంటూ ఉంటారు, ఆశ లేదు, నీ వల్ల ప్రయోజనం లేదు అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఏసేపును అన్నదమ్ములు అంటున్నా, వీడి వల్ల ఉపయోగం లేదు, గుంటలో పడేసా, వీడి వల్ల ఉపయోగం లేదని ఆ యొక్క వస్త్రాన్ని అమ్మేసిన వారుగా ఉన్నారు. అంటే వీడు ఉపయోగం లేని మనిషిని బానిసిగా, జీతం లేని బానిసిగా యేసేపును దేవుడు ఆ యొక్క అన్నదమ్ములు అమ్మేశా. అయితే దేవుడు ఊరుకున్నాడా? అదే యేసేపు ద్వారా అన్నదమ్ములను కరువు కాలంలో పోషించిన వాడుగా ఉన్నారు. చివరగా చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ బంధుమిత్రులైన వారు, నాన్న వారు ఏమంటారంటే మనం చులకనగా మాట్లాడుచూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో మనం దేవుని వైపు చూడాలి. యెఫ్తా దేవుని వైపు చూచాడు, యేసేపు దేవుని వైపు చూచాడు, దావీదు దేవుని వైపు చూచాడు. కాబట్టి దేవుడు వారి జీవితాలని గొప్పగా హెచ్చించిన వాడిగా ఉన్నాడు. నీవు దేవుని వైపు చూడగలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని గొప్పగా హెచ్చించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు చదువుకుంటున్న వాడుగా ఉన్నాడు. అందరూ అంటున్నా, వీడి వల్ల ఏం ఉపయోగం లేదు, వీడికి ఎంత పెట్టుబడి పెట్టినా దండగే. చాలామంది బోర్డు స్కూల్లో చదువుకొని 500-600 మార్కులు తెచ్చుకుంటున్నాడు. వీడు చైతన్య కాలేజీలో చదువుకున్నా కూడా 270 మార్కులు తెచ్చుకున్న వాడుగా ఉన్నాడు. బోర్డు స్కూల్లో చదువుకున్న వారు, మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వారికి 50,000 రూపాయల లోపల ర్యాంక్ వచ్చింది. వీడు కనీసం క్వాలిఫై కూడా అవ్వలేదు. వీడి మీద ఎన్ని లక్షల రూపాయలు పోసామో, చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద చదువులు చదివించాం, వీడిని చదివించే చదువుకు ఒక అరెకరం పొలం వచ్చేది అని ప్రతిరోజు వాడి గురించి మాట్లాడుచున్న వారుగా ఉన్నాం. అంటే ఒక పనికిరాని వాడిగా చూస్తున్న వారుగా ఉన్నాం. అయితే ఏది ఏమైనా సరే ఆ మాటలు అతను బాధించాయేమో, ఆ మాటలు అతను పౌరుషం పట్టుదల తీసుకొచ్చాయేమో, తర్వాత అతను నిదానంగా చదవడం ప్రారంభించాడు. జీవితంలో దేవుడు అప్పుడు అతనికి మెచ్యూరిటీ ఇచ్చాడు, అనుభవ జ్ఞానం ఇచ్చాడు. ఆ రోజు నుంచి చదువుతూ ఉన్నాడు, వెనక తిరిగి చూసుకోలేదు. ఏ మనుషులైతే అతను చులకనగా చేసి మాట్లాడిన వారుగా ఉన్నారు, వీడి వల్ల ప్రయోజనం లేదన్నారు, ఆ మనుషులందరూ ఎదుట తనకంటే మార్కులు తెచ్చుకున్న వారు అదే కళాశాలలో ఉన్న క్యాంపస్ ఇంటర్వ్యూలో మాత్రం ఇతనికి మాత్రమే జాబ్ వచ్చింది. హల్లెలూయా. క్లాసులో ఫస్టే, కానీ సమయానుకూలమైన జ్ఞానం దేవుడు ఇతనికి అందించాడు. ఈ జ్ఞానం క్యాంపస్లో ఏం తీసుకొచ్చింది?
ఉద్యోగం తీసుకొచ్చింది. ఈరోజు మార్కులు నీ కొలమానం కాదు. దేవుడిచ్చిన జ్ఞానం నీకు తోడై ఉన్నట్లయితే ఆ జ్ఞానం నిన్ను ఉన్నతమైన అంతస్తులోకి నడిపించునుగాక. మార్కులు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు, క్యాంపస్ ఫస్ట్ వచ్చిన వారు ఉన్నారు. కానీ క్యాంపస్లో ఉద్యోగం కొట్టినవాడు ఇతర మాత్రమయ్యా. ఈరోజు దేవుడు సమయానుకూలమైన జ్ఞానం అతనికి ఇచ్చాడు కాబట్టి అందరిలో అతన్ని హెచ్చించిన వాడుగా ఉన్నా. నీవు దేవుని జ్ఞానం వైపు చూసినట్లయితే దేవుని జీవితాన్ని హెచ్చించునుగాక. ఎందుకంటే బంధుమిత్రుల యొక్క మాటలు మళ్ళీ ఏం చేస్తాయంటే బలహీనం చేస్తాయి. కొంతమందికి ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు, డిగ్రీకి వచ్చేంత వరకు కూడా చదువు మీద ఆసక్తి రాదు. అప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటంటే వారిని ఎట్లాగొట్లా ఏం చేయాలి, చదువుకునేలాగా నడిపించాలి. బలవంతంగానో సరే, ఇబ్బంది పెట్టైనా సరే వాడికి చదువు వైపు ఆసక్తితో మీరు నడిపించినట్లయితే ఒక వయసు వచ్చినప్పుడు వాడు చదువు మీద దృష్టి నిలుపుతాడు, కెరీర్ మీద లక్ష్యం ఉంచుతాడు. జీవితంలో అందరికంటే ఎక్కువగా స్థిరపడేది ఈ చదువు రాని వాడు అన్నవాడే జీవితంలో అందరికన్నా ఎక్కువగా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడైతే అవమానపూరితంగా మాట్లాడుతున్నారో అక్కడే దేవుడు మీ బిడ్డలను హెచ్చించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక సహోదరు ఉంది, మేనల్లుడు, ఒడ్డు పొడుగు బాగా ఉన్నాడు, ఒకటే కూతురు. కాబట్టి వీడికి పెళ్లి చేసేస్తే ఆడాస్తి మా ఆస్తి మొత్తం నా కూతురు నా ఆలుడే తింటాడని ప్రేమతో పెళ్లి చేసింది. ప్రేమతో పెళ్లి చేసింది కానీ పాపం అత్తగారంటే గౌరవం, మేనత కాబట్టి నోరు తెరవలేడు. కాబట్టి ఈ గౌరవం ఏమైందంటే అత్తగారికి చులకనైపోయాడు. చులకనైపోవటం వల్ల ప్రతి దానికి ఇక అత్తగారు ఇళ్ళరకం వచ్చాడు కదా, ఇళ్ళరకం వచ్చిన వాళ్ళకి ఇంకేం గౌరవం ఉంటుంది. కూరగాయలు తెస్తే నీకు బేరం ఆడతాం రాదంటది. సరే బేరం ఆడ తెస్తే పుచ్చి వంకాయలు తెచ్చావంటది. ఇట్లా ఇంట్లో కూర్చుంటే కరెంట్ ఫ్యాన్ తిరిగిపోతుంది, కరెంట్ అయిపోతుంది అంటుంది. ఎక్కడికైనా నిలవచ్చినాక ఇంత లేట్ అయ్యి ఎందుకు ఏమంటుంది. ప్రతిదానికి ఈ అత్తగారు ఏం చేస్తాం మొదలుపెట్టిందంటే ఏ మాట పడితే ఆ మాట అనడం ప్రారంభించింది. చివరికి అత్తగారు వీడికి స్టాంప్ వేసింది. ఏం స్టాంప్? వీడు పనికిరానోడు. ఎవరు? పనికిరానోడు. ఈ అల్లుడు ఎవరు? పనికిరానోడు ఈ అల్లుడు అని అత్తగారు స్టాంప్ వేసేసింది. ఏం చేస్తాం, పాపం పెళ్లి చేసుకున్నాడు, అత్తగారు అంటే గౌరవం, నోరు మెదపలేడు. పాపం ఏదైనా పాపం ఓర్చుకున్నాడు. ఒకరోజు ఏమైందంటే కరెంటు పోయింది. కరెంటు పోతే అత్తగారు అరే బాబు లైట్ తీసురా అంటే ఏమిటి అన్నారు. లైట్ తీసురా. నేను ఎందుకు తీసుకురావాలి, నేను పనికిరాని వాడిని కదా. అరే బాబు నీతోనే అవసరం వచ్చింది, అర్థమైందా? పనికిరానివాడికి కూడా ఒకరోజు పనికొచ్చే అవసరము ఉంటుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా ప్రజలైన వారందరూ ఏమంటారు? మనల్ని పనికిరాని వాడు అంటారు, ఎందుకు ఉపయోగపడరా అంటారు. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నీ ద్వారానే అనేక మందికి ఆధారంగా మార్చునుగాక. హల్లెలూయా. పనికిరాని వాడని యేసేపుని చెరసాల్లో పెట్టారు, కానీ అదే యేసేపు ద్వారా కుటుంబము దేశమంతా కూడా పోషించబడలేదా? పనికిరాని వాడని యెఫ్తాని పక్కన పెట్టారు, కానీ యెఫ్తా ద్వారా గొప్ప యుద్ధాన్ని దేవుడు జరిగించలేదా? ఈరోజు కుటుంబంలో, సమాజంలో, మనుషుల మధ్య ఏ మనుషులైతే నేను చులకనగా మాట్లాడుచున్న వారుగా ఉన్నారో అదే మనుషుల మధ్య దేవుడు నిన్ను ఒక దీపస్తంభంగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకేం చేస్తాడు? ఆపత్కాలంలో మనకి జవాబిస్తాడు అంటున్నాం. దేవుడు కనుక మనం ఉత్తరం ఇచ్చినట్లయితే మొదటగా ఆరోగ్యపరమైన విషయాల గురించి ఇజ్కే యొక్క విషయంలో, 2 ఆర్థికపరమైన విషయాల గురించి, ఆ యొక్క విధవరాల యొక్క స్త్రీ యొక్క విషయంలో, నూనె యొక్క విషయంలో, 3 ఇక్కడ ఏమిటి? మనుషులైన వారు చులకనగా మాట్లాడుచున్నాడు, పనికిరాని వాడు అంటున్నప్పుడు, బంధుమిత్రులే ఏదో ఒక మాట అంటున్నప్పుడు ఎట్లాగైతే దేవుడు ఆ పనికిరాని మాటల మధ్య మనుషుల్ని హెచ్చించాడో మనల్ని కూడా హెచ్చిస్తాడు. అయితే ఇప్పుడు ఆపత్కాలం మనం ఏం చేయాలట? దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనకి అనుకూలమైన తలుపులు, మూయబడిన తలుపులు దేవుడు మన పక్షంగా తెరుచునుగాక. హల్లెలూయా. పౌలు శీలైన వారు అర్ధరాత్రి వేళ, అది వారికి అనుకూలం కాదే. అనుకూలంగాని సమయంలో వారు పాటలు ప్రార్థన చేసినప్పుడు మూయబడిన చెరసాల తలుపులు తెరవబడ్డాయి. మూయబడిన రక్షణ అనుభవం ఏం చేసిందంటే ఆ యొక్క చెరసాల నాయకుడి యొక్క కుటుంబ జీవితంలో తెరవబడింది. ఈరోజు నీ అననుకూలమైన అనుభవాల్లో ప్రార్థనతో దేవుని తట్టినట్లయితే ఈరోజు నీ ఇంటిలో నీకు వ్యతిరేకంగా ఏ తలుపు మూయబడిందో ఆ మూయబడిన తలుపులు తెరవబడునుగాక. రక్షణకు అనుకూలంగా మార్గాలు దేవుడు ఏర్పాటు చేయునుగాక. హల్లెలూయా.
ఎందుకంటే బంధువులు అంటూ ఉంటారు వీడి వల్ల ఆశ లేదు, డాక్టర్లు అంటూ ఉంటారు ఇక ఇంతే, ఈ రోగం ఇంతే, ఇక నయం కాదు, ఆర్థికపరమైన పరిస్థితి అంటూ ఉంటుంది, ఇక మనం జయించలేం. కానీ మనుషుల మాట చివరి మాట కాదు, దేవుని మాటే మన జీవితంలో చివరి మాట. నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నువ్వు కోరుకున్న రేవుకు నేను నడిపించును గాక, నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచును గాక. దేవుడు కొద్ది మాటలు నీకులో దీవించును గాక.